ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి ఒక శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. తన ఆత్మీయ కృపకు మనల్ని పాత్రుడుగా చేస్తూ వచ్చాడు. ఎంతైనా మనం ధన్యులం. ఆయనకి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞత కలిగిన వారు ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెలా ఉంటున్నావు? దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? ప్రభునామంలో ప్రార్థన చేస్తూ విశ్వాస సంబంధమైన ప్రత్యేకమైన జీవితం నీవు కలిగి ఉంటున్నావా? అయితే ఆయన నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. ప్రభు నీకు సహాయం కలుగునుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక వాక్యాన్ని మనం ధ్యానాంశంగా తీసుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనాన్ని భక్తుడైన యెషయా ద్వారా తెలియపరచబడిన మాట మనం చూద్దాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు దద్దరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన నీ నుంచి తొలగిపోదు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, కృప, దేవుని కృప ఎంత గొప్పది, ఎంత శ్రేష్టమైనది, అత్యున్నతమైనది. ప్రభువు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే దైవ కృప మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ కృపను మనం పొందుతూ వచ్చాం. ఏ అర్హత లేని వారేమైన మనకి ఆ కృప దేవుడు అనుగ్రహించాడు. అయితే ఆ కృపను మనం పోగొట్టుకోకూడదు. పర్వతాలు తొలగినా, మెట్టలు దద్దరిల్లిన ఆయన కృప మనల్ని విడిచిపోకూడదు. ఆ కృప మనకు తోడై ఉంటే మనము బ్రతికి ఉంటాం. ఆ కృప మనల్ని బ్రతికిస్తుంది. ఆ కృప మనల్ని నడిపిస్తుంది. ఆ కృప మనకు నిత్య జీవంనిస్తుంది. అందుకే ఆ కృప కొరకై మనం కనిపెట్టుకొని ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు రాజులు, మొదట అభిషేకించబడిన సౌలు, రెండవసారి తైలపు కొమ్ము చేత అభిషేకించబడిన యెషై కుమారుల్లో చివటివాడు కనిష్ఠుడైన దావీదు. వారి జీవితాల్లో ఇద్దరిలో ఉన్నటువంటి ఆధిక్యతను మనం గమనిస్తే, సౌలు తన దేవుని కృపను పోగొట్టుకున్నాడు. దావీదు దేవుని కృప నిలిచి ఉంది. దావీదు సంతానం మీద కూడా కృప నిలిచి ఉంది. అందుకే దావీదును అంతగా దేవుడు హెచ్చించాడు, ఘనపరిచాడు, దైవ కృపకు పాత్రుడయ్యాడు. ఎలా దావీదు దేవుని కృపకు పాత్రుడయ్యాడు? ఎందుకు సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు? ఇద్దరు రాజులు శ్రేష్ఠులే కదా. మొదటే సౌలును దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. అంటే సౌలు తన జీవితంలో బలి అర్పణల విషయంలో సమయాలు రాకమునిపే మరి దేవుడికి అసహ్యమైనటువంటి, దేవుడు నశింపచేయమన్నటువంటి మరి కోడెలను, ఎద్దులను తీసుకొని వచ్చి ఆ బలిష్టమైన వాటిని, విసర్జించబడిన వాటిని, నశింపచేయమని చెప్పిన వాటిని తీసుకొచ్చి బలి అర్పించి ఆజ్ఞను అతిక్రమించాడు. అందుకే దావీదు యొక్క సౌలు యొక్క జీవితంలో దేవుని కృపను పోగొట్టుకున్నాడు. అయితే దావీదు తప్పులు చేయలేదా అంటే, దావీదు కూడా అనేక సందర్భాల్లో తప్పులు చేసినప్పటికీ దావీదుకున్న అనుభవం ఏంటంటే పశ్చాత్తాపపడేవాడు. సౌలు అలాంటి పశ్చాత్తాప మనస్సు సౌలుకు లేదు. అందుకే సౌలు కుటుంబీకులను దేవుడు నశింపజేస్తూ వచ్చాడు. దేవునికి దూరం అయ్యారు. దేవుని కృపను పోగొట్టుకున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రియా సహోదరి సహోదరుడు దావీదు అయితే ఎప్పుడైనా దేవుని చిత్తానుసారుడిగా ఉండి, దేవుని ఆజ్ఞల విషయంలో, కట్టడల విషయంలో, దైవ చిత్తమును నెరవేర్చుటలో, దేవునికి భయపడుటలో, దేవుని ఎదుట పశ్చాత్తాపడుటలో, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటంలో, దేవునికి స్తుతులు చెల్లించటంలో అత్యున్నతమైనటువంటి అనుభవం కలిగిన వాడు. అందుకే దావీదు పట్ల గొప్ప ప్రణాళిక దేవుడు వేస్తూ వచ్చాడు. దావీదును హెచ్చించాడు, దావీదును గణపరుస్తూ వచ్చాడు. దావీదు సంతానానికి కూడా మెండైన దీవెనలు దయచేస్తూ వచ్చాడు. దావీదు సంతానం నుంచి కృపను దూరం చేయలేదు. ఎంత అద్భుతం! ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఎన్నో ఆత్మీయ జీవితంలో వరాలు మనం సంపాదించవచ్చు, మరి ఎన్నిటినో మనం పొందుకొనవచ్చు. కానీ దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేం. నిన్ను కృప విడిచిపోకూడదు. ఆయన కృపకు పాత్రుడుగానే ఉండాలి. అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. నీ కుటుంబం మెండైన ఆశీర్వాదములను,
మరి నిత్య జీవమును, దేవుని ప్రేమను, దయను, కనికరమును పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి దేవుని కృపను నువ్వు పొందటానికి ప్రియ సహోదరుని ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కట్టడలకు చక్కగా నువ్వు లోబడితే, శాసనములను, విధులను నీవు గైకుంటే, దైవ చిత్తానికి నీవు లోబడి ఉంటే, దేవుడు తప్పక నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో దైవ కృప నిన్ను విడిచిపోదు. ఆ కృప యెహోవా యొద్ద దొరుకును గనుక ఆ కృప నీకు అనుగ్రహిస్తాడు. శాశ్వత కాలం దేవుని కృప నీకు తోడయుండునుగాక. ప్రభు నీకు సహాయం చేయునుగాక. ప్రభు కృపకు నీవు నీ ఇంటివారు పాత్రులు దావీదు వలె అవునుగాక. దావీదు వలె నీ కుటుంబమును దేవుడు హెచ్చించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, ఈ కాలం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభు మీరిచ్చిన శ్రేష్టమైన మాటను బట్టి స్తోత్రములు. అవునయ్యా, ఆ దినముల్లో నోవాహు దినముల్లో కూడా నోవాహు దేవుని కృపను పొందాడు. అందుకే జలప్రళయం వచ్చి ప్రభా ఎందరో సమస్తమును నశింపజేసినప్పటికీ ప్రభా నోవాహును నశింపజేయలేదు. నోవాహు కుటుంబాన్ని మీరు రక్షిస్తూ వచ్చారు. ఆ తరం వారిలో నిందారహితుడుగాను, దేవుని ఆజ్ఞలకు లోబడువాడుగాను, దేవుడు చెప్పినదంతా చేసేవాడుగా ఉన్నాడు. సాయోనయా దావీదు వలె, మరి నోవాహు వలె, మా పితరుల వలె మేము కూడా దైవ కృపను పొందుకునే ఆ ధన్యకరమైన కృప మాకు అనుగ్రహించం. ఆ ధన్యత మాకు దయచేయము తండ్రి. నీ కృప మమ్మల్ని విడిచిపోకుండా సహాయం చేయం. ఎవరి కాలబిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి. కీళ్ళ అపాయాల నుంచి తప్పిస్తురండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తురండి. ప్రభా నాయన, జాబ్స్ కొదువులున్నాయి, సహాయం చేయండి. కుటుంబాల్లో ఆర్థిక కొదువుల నుంచి విడుదల దయచే శోధన నుంచి విడిపిస్తురండి. కుటుంబాల్లో సమాధానము, నెమ్మది, ఆశీర్వాదమును, మెండైన దీవెనలు దయచేసి మీ నామానికే మహిమ తెచ్చుకోమని, మీరు ఇచ్చిన శ్రమను బట్టి స్తోత్రములు చెల్లి. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తురమ్మని అన్ని జనుల రక్షణార్థం కూడా ప్రార్థిస్తున్నా, సహాయం చేయం. ఆయా యెరూషలేమును ప్రభ సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా మీరు చేయము. నూతనాత్మలను యెరూషలేములో మీరు చేరుస్తురండి. మీ కృపకు పాత్రలుగా నన్ను మమ్మల్ని నిలువబెడుతురమ్మని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.